మరో బ్రేకింగ్ తెలంగాణలో నీట్ హీట్ పెరిగింది. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. నీట్ లీకేజ్కు వ్యతిరేకంగా ఇవాళ బీఆర్ఎస్పీ ధర్నా చేపట్టనుంది. ఇందిరా పార్క్లో జరిగే ఈ ధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. పార్లమెంటు మార్చ్ ముట్టడికి ఎత్తిరించి విద్యార్థులపై దాడిని ఖండించారు కేటీఆర్. విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు కేటీఆర్. నీట్ హీట్ పెరిగింది తెలంగాణలో. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తోంది. నీట్ లీకేజ్కు వ్యతిరేకంగా ఇవాళ బీఆర్ఎస్పీ ధర్నా చేపట్టనుంది. ఇందిరా పార్క్లో జరిగే ధర్నాకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. పార్లమెంట్ మార్చ్ ముట్టడికి ఎత్తిరించి విద్యార్థులపై దాడిని ఖండించారు కేటీఆర్. విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, గుడ్ మార్నింగ్. ఏం జరుగుతోంది? నీట్ విషయాన్ని ఇక్కడ కూడా హైలైట్ చేద్దాం అనుకుంటోందా బీఆర్ఎస్? అండ్ మోరోవర్ బీజేపీని ఇరుకున పెట్టడానికి కోర్స్ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి నీట్కి సంబంధించి ఆ పేపర్ లీకేజ్కి సంబంధించి విద్యార్థుల పోరాటానికి తమ మద్దతు ఉంటుంది అని తెలియజేస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏం జరుగుతోంది ఇవాళ? గుడ్ మార్నింగ్ రమణ. బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టేందుకే ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఈ రోజు కేటీఆర్ 50వ పుట్టినరోజు. యాక్చువల్ గా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కూడా అందరూ భావిస్తుంటారు. కానీ నేను పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉంటున్నానని కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందిరా పార్క్ వద్ద ఢిల్లీలో జరిగినటువంటి దాష్టికానికి నిరసనగా బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఆ నిరసన కార్యక్రమంలో నేను దాదాపు 2 గంటల పాటు పాల్గొంటానని కూడా కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 10 గంటలకి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి నిరసన కార్యక్రమం ఉంటుంది. 1000 మంది మాత్రమే పాల్గొనాలని ఆంక్షలు పెట్టారు. సో చూడాలి ఎంతమంది వస్తారనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు 50వ పుట్టినరోజు కేటీఆర్ విజయానికి కూడా చాలా మంది యువత అక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మరోవైపు బీఆర్ఎస్వి ఇప్పటికే పెద్ద ఎత్తున యువతని నిరసన కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలని ఇప్పటికే అక్కడ కొన్ని ఓయూ, అదేవిధంగా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో సమావేశం నిర్వహించింది. పెద్ద ఎత్తున తరలించేందుకు ప్లాన్ చేస్తుంది యువతని ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు 10 గంటలకు నిరసన కార్యక్రమం సంబంధించి. ఇక నీట్ ఎగ్జామ్ కు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి చూస్తే సో అక్కడ కాంగ్రెస్ జనతా పార్టీ ప్రధానంగా ఒక డిమాండ్ వస్తూ ఉంది. సో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, పూర్తి బాధ్యత వహించాల్సిందే, రాజీనామా చేయాల్సిందని చెప్పేసి కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో సో అందుకు వారికి మద్దతుగా నిరసన కార్యక్రమం ఇందిరా పార్క్ వద్ద చేపడుతున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్వి ప్రకటన విడుదల చేసింది. సో దానిలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ఉంటుంది. సో అక్కడ కొంత టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రమణ. కారణం ఏంటంటే చలో ఇందిరా పార్క్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు అంటే ఐఎన్టీయూసీ వాళ్ళందరూ కూడా, ఏఐటీయూసీ వాళ్ళందరూ కూడా మద్దతు అదే చలో ఇందిరా పార్క్ పిలుపునిచ్చారు. సో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చలో ఇందిరా పార్క్ పిలుపునిచ్చినప్పుడు అక్కడ బీఆర్ఎస్వి నిరసన కార్యక్రమం చేపడుతుంది కాబట్టి సో ఏమన్నా అక్కడ ఏమన్నా ఇటు బీఆర్ఎస్వి విద్యార్థి సంఘ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘానికి సంబంధించి ఏమన్నా గొడవలు అయ్యే అవకాశం ఉందని పోలీసులు ముందే భావించి పోలీసు బలగాలు ఇందిరా పార్క్ వద్ద మోహరించున్నాయి. కొంచెం టెన్షన్ వాతావరణం అయితే ఖచ్చితంగా ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అంటే సచివాలయం వైపు రాకూడదని ఆంక్షలు ఉన్నాయి, అసెంబ్లీ వైపు రాకూడదని ఆంక్షలు ఉన్నాయి, ముఖ్యమంత్రి నివాసం వైపు రాకూడదని ఆంక్షలు ఉన్నాయి. సో అదేవిధంగా మంత్రుల క్యాంప్ కార్యాలయాలు కూడా రాకూడదని చెప్పేసి ఆంక్షలు ఉన్నాయి.
కాబట్టి సో ఆంక్షలు ఉన్నాయి కాబట్టి సో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఓకే. ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. సో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి నిరసన కార్యక్రమం ఉంటుంది రమణ. ఆ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఓకే. థ్యాంక్ యూ సైదులు.